సార్ రామ్మోహన్ గారు మనకి మళ్ళీ లైన్లో వచ్చారు మాట్లాడితే. సార్ రామ్మోహన్ గారు చెప్పండి. సార్ నరేంద్ర గారు చెప్పిన వ్యాఖ్యలకు మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు. తెలంగాణకు ఒక్క రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. ఇలా తెలంగాణను మీరు ఏమో డెవలప్ చేసామని మాట్లాడితే అర్థం ఉందా? అందులో ఏమన్నా తెలంగాణకి అసెంబ్లీలో చెప్పిన వాళ్ళు మేము పోతప్పుడు మిగులుబడి బడ్జెట్ మీకు ఇచ్చిపోయినాం. 60,000 కోట్ల మిగులుబడి బడ్జెట్ ఇచ్చిపోతే ఇవాళ 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దమ్మిడి అని చెప్పినాడు కిరణ్ కుమార్ రెడ్డి. అరే మేము బడ్జెట్ ఇచ్చిపోయినాము. హలో మా వాళ్ళు బడ్జెట్ ఇచ్చినాం. 60,000 కోట్ల మిగులుబడి బడ్జెట్ ఇస్తే మీ కేసీఆర్ ఏమన్నా ధనిక రాష్ట్రం అని 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నారు. 6.5 లక్షల కోట్ల రూపాయలు దేనికి పెట్టి సిబట్మన్ మిగులుబడి బడ్జెట్ ఇచ్చిపోయినాం. డెఫిసిట్ చేయలేదు. అది చెప్పు ముందుగా చెప్పండి. వినండి నేనేమంటున్నా, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రాంతం తెలంగాణ వస్తే అడుక్కొని తింటది, కరెంట్ ఉండదు, అప్పుల పాలైపోతుంది, అబాసు పాలైతుందని చెప్పిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో త్వరితగతిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వయం పరిపాలనతో ముందు తీసుకుపోయారు. దేశంలో అగ్రగాంగం నిలబెట్టిర్రు. 24 గంటలు కరెంట్ ఇచ్చిర్రు. ఇండస్ట్రీస్ కు స్వాగతం పలికిర్రు. ఐటీ సెక్టర్ డెవలప్ అయింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతం సంబంధించిన చదువుకున్న యువకులందరూ ప్రైవేట్ సెక్టర్ లో బాగుపడ్డరు. మంచి కాలేజీలో చదువుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించారు. ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి నిదర్శనం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గచ్చిబౌలి గాని ఐటీ సెక్టర్ ఎట్లా ఉండే, ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినక్కడికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది, ఎన్ని లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ రెడీగా ఉంది. ఇవన్నీ అందుబాటులో ఉంచినారు కాబట్టి ఇండస్ట్రీస్ కు సింగరేణి 10 టీ పాస్ పెట్టేసి ఎట్లయితే అనుమతులు మంజూరు చేసిరో అవన్నీ సరళతరం ఉన్నాయి కాబట్టి, ఈజీగా ఉన్నాయి కాబట్టి అటు వేరే కంపెనీలు ఈ రోజు రావడం జరిగింది. 50 దినాల లోపల మీరు ఏం చూయించుకొని వాళ్ళని ఇక్కడ రమ్మని ఆహ్వానించారండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజుల్లో నేను ఈ పని చేసినా మీరు రండి అని చెప్తే వచ్చి రావాలేమన్నా? మా తెలంగాణ ఇదంతా ఉంది కాబట్టి మీరు రమ్మని చెప్పుండొచ్చు. ఇదంతా ఉందంటే 10 సంవత్సరాలు చేసింది ఎవరండి? అది రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి మీరు. అది మాట్లాడండి తప్పితే ఇందిరాగాంధీ చేసింది, రాజశేఖర రెడ్డి చేసినా చెప్తారేందండి మీరు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిట్టనీరులో ముంచారు. తెలంగాణ బలిదానాన్ని లెక్క పెట్టలేదు, తెలంగాణ ఉద్యమాన్ని లెక్క పెట్టలేదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని లెక్క పెట్టలేదు. ఇవన్నీ చేసి మేమేమో చేసాం మీరు చెప్పుకుంటే ఎట్లా అండి? అందరూ గమనిస్తా ఉన్నారు. ఇలా 50 ఒకటే క్వశ్చన్ అండి. 50 రోజులలో చెప్తున్నా చివరి మాట, 50 రోజులలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఇక్కడికి. ఈయన చేసింది 50 రోజులలో ఏం చెప్పి రావంత్ గారు చెప్పండి. 50 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? ఆయన చెప్పింది పాయింట్ ఇస్తా. చెప్పండి. ఆయన లైట్లు లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నాడు. మొన్న 85 కోట్ల కరెంటు వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళకు డ్యూ పెట్టిర్రు. ఆయన రిటైర్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్ రాజీనామా లెటర్ పెడితే ఎక్సెప్ట్ చేయకుండా పోయి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు. కరెంటు దాంట్లో గఫ్లా. ఇక ఇప్పుడు ఈయన చెప్పింది ఏంది? కాళేశ్వరం నీళ్ళు ఇస్తుర్రంట. నీళ్లు 5 ఫీట్ల పిల్లర్లు కిందికి దిగినాయి. అన్నారం, సున్నీల, మేడిగడ్డ. కాళేశ్వరం నాశనం అయిపోయిందా? కేంద్రం వాళ్ళు చెప్పిపోయిరా మేము పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు కట్టిరని. అలా ఎన్ని కోట్లు తిన్నారు ఏంది ఏం కథ ఇప్పుడు అంతా అది కూడా బయటకు వస్తుంది. ఈయన ఏమంటున్నా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గచ్చిబౌలి డెవలప్ చేసినట్ట. అది మీరు చేయలేదు, పోయి కేశవరావుని అడుగు, మీ పాటనే అది ఓల్ చేసి తెలుస్తుంది నీకు. అది మా పుణ్యం ఇవాళ గచ్చిబౌలిలో వచ్చిందంటే. విన్నావా? మీరు డెవలప్ చేసినావు, ఏం చేసిర్రు? తెలంగాణ బలిదానం అంటారు. మీరు ఎంతమందికి మీరు ఇండ్లు ఇచ్చారు? ఎంతమందికి తెలంగాణ చచ్చిపోయిన వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారు? మీరు పింఛన్లు ఎంతమందికి ఇచ్చారు? చెప్పు జారా. అసలు మీరు అన్ని డెవలప్ చేసారు కదా, ఎందుకు ఓడిపోయారు గజ్జప్పు? మీరు ఎందుకు ఓడిపోయారు గజ్జప్పు? మళ్ళా అర్హత ఉన్న అందరికీ కూడా
అర్హత ఉన్న అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభాకర్ అంటోడు ఓ ఫామ్ హౌస్ కట్టుకొని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో 30 మంది పోరగాళ్ళని తీసుకుపోయిన ఫామ్ హౌస్ లో పని చేపిస్తాడు. డే అండ్ నైట్ షిఫ్టింగ్ లా, జీతాలేమో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటాడు. ఆ ప్రభాకర్ దొంగ. ఇద్దరు హరీష్ రావు చెప్పిన ఒక ఆడ లేడీకి కొలువిచ్చిర్రు వీళ్ళు. ఆమె 2 నెలల దాకా కొలువికేవాలి. మొన్న వైపు సైన్ రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ దొంగేవాళ్ళు. 50 రోజులు సార్ ఏం చేచ్చినంటాం? 50 రోజులు సార్ మీ దొంగతనాలని బయట పెడుతున్నాము. ఇంకా 10 ఏళ్ల దాకా సరిపోయేటట్టు కనిపిస్తలే. మాకు ఏమేమి చేసి అన్ని బయటికి తీస్తున్నాం. ఎస్ఎస్ రామ్మోహన్ గారు అన్ని తీస్తాం మేము. ఏ విడువం మేము. నరేంద్ర గారు అని వర్షం ఉందా ఒకసారి? ఎస్ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. 50 రోజుల్లో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి చిట్టా మొత్తం బయట తీస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి బయట తీస్తున్నాం. ఆర్టీసీకి పెట్టింది కదా తొర్రా. ఎస్ఎస్ చెప్పండి దీనికి. నువ్వు మాట్లాడి ఏం మాట్లాడితే నరేంద్ర వినండి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల ఊపిరిగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లాఠీలకు తూటాలకు చెప్పింది పార్లమెంట్ లో మేము తీసుకొచ్చినాం. పార్లమెంట్ లో మేము తీసుకొచ్చినాం. ఆదినం కేసీఆర్ కూడా పార్లమెంట్ లో లేకుండే. ఆదినం కేసీఆర్ పార్లమెంట్ లో లేకుండే. బిల్ పాస్ అయినప్పుడు మా వాళ్ళు ఉండి తీసుకొచ్చిర్రు. ఇదే పొన్నం ప్రభాకర్ ఉండి తీసుకొచ్చిర్రు. కేసీఆర్ తెల్లారు వచ్చిండు పార్లమెంట్ లో. మేము తీసుకొచ్చినాం. ఒక వర్షం సోనియా గాంధీ మాట ఇచ్చింది. మేము తెచ్చినాం. కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయిందా? హరీష్ రావు మీద, కవిత మీద ఎఫ్ఐఆర్ అయిందా? లేపోని కేటీ రామారావు జైలు పోయినా ఎవరన్నా ఒకరోజు జైలు పోయిన సంఘటన చెప్పు నువ్వు. జైలుకు 100 మంది లేకపోతే వాళ్ళ పునాదుల మీద తెలంగాణ వస్తే అడ్డాన్ని మొత్తం దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని. మీరు తెలంగాణ ఉద్యమకారులు అంటే మీరు ఉద్యమం చేసింది ఏం లేదు. సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. మేమిచ్చిన తెలంగాణ. రామ్మోహన్ గారు ఒక నిమిషం మనం టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం. మన ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుతున్నాం. మీరు తెలంగాణ టాపిక్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉంది. తర్వాత మారినటువంటి పరిస్థితి. అది చిన్న కరెక్షన్ చేసుకోవాలి. మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి రామ్మోహన్ గారు చెప్పండి. పెట్టుబడులకు సంబంధించి ఆయన కామెంట్ చేసిన దానికి మీరు ఏమంటారు చెప్పండి. ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టే పార్టీ కాదు. తెలంగాణ పార్టీ బ్రిటిష్ వాళ్ళ పార్టీ కాదు. మాది తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజల అస్తిత్వం కొరకు పోరాటం స్వాభిమానంతో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నడుం కట్టి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఒక్కటే ఎజెండా అండి టీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తెలంగాణ పార్టీ ఎజెండా. ఆ ఎజెండాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ పెట్టడం జరిగింది. విజయం సాధించిర్రు. అధికారంలోకి వచ్చిర్రు. 10 సంవత్సరాలు సుపరిపాలన అందించిర్రు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిర్రు. కాబట్టి ఈ పెట్టుబడులు వస్తున్నాయి. మీరు గడిచిన 5 సంవత్సరాల తర్వాత మేము చేసిన అభివృద్ధి ఇండెక్స్ దాటిన తర్వాత మీరు మాట్లాడండి. మేము కూడా స్వాగతిస్తాం. కానీ మీరు వచ్చి 50 రోజులైంది. ఏదో 20 ఏళ్ళు మేము అధికారంలో మేమే చేసినాం ఇదంతా అని చెప్తే ప్రజలు మీ కళ్ళబొల్లి మాటకు నమ్మరు. మీ తాటాకు షప్పులకు ఎవరు భయపడరు. ఇక్కడ మీరేదో అవినీతి బయట పెడతాం. మీ 10 ఏళ్ల ముందు మేమే ఉండే అవినీతి ఎవరు చేయలేదు. మీ 10 ఏళ్ల అధికారంలో మేమే ఉండే. ఊర్లలో నీళ్ళ ట్యాంకులు మేము కట్టినాం. ఒక్క తాండాకు ట్యాంకు గతి లేదు. 70 సంవత్సరాల పరిపాలన లోపల మీరు తాండాలను ప్రత్యేక పంచాయతీ చేయలేదు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి? జనాభా లేకుండా అంత. అప్పుడు జనాభా లేకుండా ఊర్లలో నీళ్ళ ట్యాంకులు మేము పెట్టినాం. ఊర్లలో పాఠశాల మేము తెచ్చినాం. ఊర్లలో పాల కేంద్రం మేము పెట్టినాం. ఊర్లలో పశువుల డాక్టర్లను మేము తెచ్చినాం. ఊర్లలో లైట్లు మేము పెట్టినాం. ఊర్లలో రోడ్లు మేము వేసినాం. మీరు ఏం చేసిర్రు? గజ్జప్పుడు ఒక బొందలగడ్డలకు రంగేస్తే సర్పంచులకు పైసలు ఇస్తాను ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన చరిత్ర మీది. నువ్వు మాకంటున్నావు మా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కాదు అని మాట్లాడుతున్నావు. అరే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ మాది. 140 సంవత్సరాల గల పార్టీ మాది. కేసీఆర్ అభివృద్ధి చేసిన వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి అయింది. అరే ఓను మేము ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పుణ్యాన. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మా పుణ్యాన. ఏం చేసింది కవితమ్మ? నరేంద్ర గారు వచ్చినాయి
ఎస్ నరేంద్ర గారు, రామోహన్ గారు, ఒకటి మన టాపిక్ పూర్తిగా విమర్శలకు వెళ్ళిపోతున్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాట్లాడడానికి అంశం కాదు ఇక్కడ కేవలం. మేము తెచ్చినామా అవన్నీ? ఎస్, 1 సెకండ్, ఓకే 1 సెకండ్ సార్. ఇక్కడ ప్రధానంగా మనం కేవలం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడదాం, పెట్టుబడులకు సంబంధించి, ఎందుకంటే సమయభావం కూడా తక్కువ ఉంది మనకి. పూర్తిగా ఇక్కడ పెట్టుబడులు ప్రధానంగా వస్తున్నటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పెట్టుబడులు దాదాపుగా గతం కంటే ఎక్కువగా వచ్చిన 3 సంవత్సరాలు రానటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి. సో దాని మీద ఇప్పుడు టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అదానీ గ్రూప్కి సంబంధించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అదానీ గ్రూప్తో గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాకముందు చేసిన కొన్ని కామెంట్స్, దొంగని తిట్టిన వ్యక్తితో ఎలా చేతులు కలిపి ఈరోజు ఇన్ని పథకాలు అంటే సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారని కేటీఆర్ చేస్తున్నారు. సో కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు రామ్మోహన్ గారు? ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాజకీయ విమర్శలు రేవంత్ రెడ్డి గారు చేశారు. కేటీఆర్ గారు పలు కంపెనీలతో ఒప్పందం చేసుకొచ్చారు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అదాని దొంగ. ఇక్కడ కేటీఆర్ గారే ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. గతంతో పోలిస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అభివృద్ధి పదంలో వెళ్తున్నారు. రాష్ట్ర రక్షణ కోసం మాత్రమే, అభివృద్ధి కోసం మాత్రం వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఇక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వ్యాఖ్యలు చూస్తే గతంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ అనుసంధానిస్తూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిపై వారు కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరు ఏమంటారు? ఒకటే అండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అదాని తోటి కేటీఆర్ గారు మీటింగ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అదాని దొంగ, ఈయన కూడా అవినీతి పరుడు అని మాట్లాడాడు. మరి దొంగతో నువ్వు ఒప్పందం చేసుకుంటేనేమో వాడు మంచోడైతాడు. మరి మేము రాష్ట్ర ప్రజలు కావండి మావి. ఎప్పుడు చేసిండు కేటీఆర్ గారు అదాని గారితో అదానితో ఎప్పుడు మాట్లాడిండు కేటీఆర్? ఎన్నడూ మాట్లాడలే, ఇంతకుముందు చేసుకుంటా ఎన్నడూ మాట్లాడలే. మాట్లాడకపోతే అది కాదు, ఫస్ట్ మాకు ఇది చెప్పు. రామ్మోహన్ గారు మీరు మాట్లాడారన్నారు, ఎప్పుడు మాట్లాడారో చెప్పమంటారు ఆయన? నేనేం చెప్తున్నా అండి, ఇండస్ట్రీ ఒప్పందం బయటకు ఆధారాలు ఏంటి? కొత్తగా వచ్చింది వినండి. మీరు తెచ్చింది అదాని గారు ఒక్కరే కొత్తగా వచ్చింది ఈ రోజు పెట్టుబడిలో కూడా. మిగతా మొత్తం కూడా కేటీఆర్ గారు మాట్లాడే కంపెనీలే. అదాని గారు ఒక్కరే ఒప్పందం. ఇప్పుడు దొంగాన్ని అదానితో మీరు ఎట్లా తీసుకొచ్చారు? మరి దొంగాని అదానిగా అన్నారు మీరు ఎట్లా తీసుకొచ్చారు? సరే, ఇప్పుడు ఈ రాజకీయ కోణంగా మాట్లాడతావా, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా? గజ్జప్ ఒకటే పాయింట్. అదాని విషయంలో రెండే పాయింట్లు అడుగుతున్నా. రాజకీయ కోణంగా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడతా, లే తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ పిల్లలకు కొలువు వస్తుందంటే మాట్లాడతావా? అట్లా మాట్లాడు. చలు, నువ్వు రెండు లేదంటే దానికి జవాబిస్తాను నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రాంతం పిల్లల కొరకే కదా. మరా కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ ఏం చేసి చెప్పు, మీరు చెప్తలేరు. ఎస్ఎస్ రామ్మోహన్ గారు ఆయన చెప్తుంది ఏంటంటే, నరేంద్ర గారు చెప్తున్న పాయింట్ ఒకటే. సో ఇక్కడ రాజకీయంగా గతంలో జరిగినటువంటి విమర్శలు కానీ ఇప్పుడు జరుగుతుందని పూర్తి స్థాయిలో పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఈ రోజు ఒప్పందం చేసుకుంది, పెట్టుబడులు పెట్టించుకుందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరు స్వాగతిస్తారా మీ పార్టీ తరఫు నుంచి? అంటే ఒక విషయం చెప్తానండి, మనం ఒక వ్యక్తి పైన ఇతను నేరస్తుడు, ఇతను కంపెనీలు చెడు మార్గంలో ఉన్నాయి, ఇతను దేశద్రోహి లేదా దేశాన్ని ముంచుతాడని ఆరోపణ చేసి ఈరోజు అదే వ్యక్తితో కంపెనీ ఒప్పందం చేసుకొచ్చి నేను రాష్ట్ర ప్రయోజనాలని చెప్తే నమ్మనికి ఎవరు సిద్ధంగా ఉంటారండి? ఇక్కడ ఇంకా అదాని తప్పితే వేరే కంపెనీలు లేవా? ఇంకా 100 కంపెనీలు తీసుకురా, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు మేము స్వాగతిస్తాం. రామ్మోహన్ గారు, చివరిగా సమయం తక్కువ ఉంది, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించి స్వాగతిస్తామని చెప్తున్నా, మీరు కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. ఒకటే అండి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని స్వాగతించాల్సిందే. మీరు కష్టపడి మేము 100 చేస్తాం, మీరు కూడా చేయండి, మేము కాదంటలేము. కానీ మాట్లాడే విధానాలు మనం అడవులుగా మాట్లాడే రాజకీయ ఆరోపణలు చేయరాదు. ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చూసి మాత్రమే ఇక్కడ పెట్టుబడులు వచ్చినాయి. మీరు 5 సంవత్సరాల తర్వాత చెప్పండి మేము చేసినామని, మీ మాట ఎవరన్నా నమ్ముతారు, మేము కూడా విశ్వసిస్తాం. మేము ఒకటే చెప్పేది, కేటీఆర్ గారు కంపెనీలు అవే కంపెనీలు ఒకటి ఎక్స్ట్రా. నరేంద్ర గారు చెప్పండి, ఫైనల్ ఆన్సర్, మనకి సమయం కూడా దగ్గరకు వచ్చింది. సో ఫైనల్ గా మీరేం చెప్తారు? ఫైనల్ ఏంది, ఆయన అన్నాడు కదా 5 ఏళ్ల తర్వాత మీరు ఎంత అభివృద్ధి చేసి చూసి చెప్పురు అన్నాడు. సరే, 5 ఏళ్ల తర్వాత మేము ఏమేమి కంపెనీలు పెట్టినామో, ఎంత ఖర్చు పెట్టినామో శ్వేతపత్రం తెచ్చి రిలీజ్ చేసి ఇదే మీడియాలో ఇదే టేబుల్ మీద తెచ్చి చూపెడతా. ఇంకా నువ్వు రేపో ఎల్లుండి ఏం చేయి, 13,44,00,000 కేటీఆర్ దేనికి ఖర్చు పెట్టాడు? ఆయన ఖర్చు రాసిండు, ఆ ఖర్చు దేనికి పెట్టిండు అది చూపెట్టాలి. లాడ్జింగ్లకు ఎంత బిల్ అనేది, తాగుడికి ఎంత అయింది, తిండికి ఎంత అయింది, ఏం కథ, ఆ బిల్ చూపెట్టు.
సరే మేము 5 ఏళ్ల తర్వాత చూపెట్టమంటున్నాం డెవలప్మెంట్, మేము చూపెడతాం 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్లకు సంబంధించి వారు చూపెడతామని చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి కేటీఆర్ సంబంధించి లెక్కల పెట్టుబడిలో పెట్టిన ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయమంటారు. తప్పకుండా అన్నిట్లో అన్ని రంగాలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారితో విడుదల చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. 10 సంవత్సరాలు సూచన మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి స్టార్టింగ్ అనిపిస్తాయి. ఏ రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది, మన ఆర్థిక అభివృద్ధి ఎంత పెరిగింది, దాంతో పాటు ఆస్తులన్నీ పెరిగినాయి, దాంతో పాటు అప్పులు కూడా అన్ని కూడా చూపిస్తారు. ఒక దగ్గర ఒక అభివృద్ధి పదం జరిగినప్పుడు అప్పులు తీసుకొస్తారు. 50 రోజులలో ఎన్ని వేల కోట్ల అప్పు తీసుకొచ్చారండి. జీతాలు ఇచ్చారు. డబ్బులు మీరు చేస్తే ఇది ఇబ్బంది. మేము పెట్టిన ఆస్తులు మీరు గిరిగిరి పెడుతున్నారు. జూబ్లీ బస్ స్టాండ్ పెట్టిండు, రాణిగంజ్ బస్ స్టాండ్. మళ్ళీ టాపిక్ డైవ్ అవుతుంది, మనకి సమయం కూడా అయిపోయింది. సో థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.